అపోహలు వాళ్ళు సృష్టించినా కానీ ప్రజలు క్లియర్గా ఉన్నారు. ప్రజల్లో ఒక ఎన్ని అపోహలు సృష్టించిన ప్రయత్నించినా ప్రజలు వాళ్ళ మాట నమ్మట్లేదు. ఎవరు నమ్మట్లేదు, రాజకీయ వర్గాలు కానీ ఎవరు నమ్మట్లేదు. ఎవరో కార్యకర్తలు చిన్న ఉన్న గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎవరో ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం లొకేషన్ అంత మాత్రాన అది కాదు కదా. పార్టీలో ఒక వ్యవస్థాపకంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పిఠాపురం వర్మ గారు, తర్వాత టీజీ భరత్ గారు సాక్షాత్ ముఖ్యమంత్రి సమక్షంలోనే శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు వ్యవస్థాపకంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి డ్యాస్లో వ్యవస్థాపకంగా ఏమవుతుందంటే పార్టీలో ఇప్పుడు జనసేన పార్టీ కార్యాలయంలో మీటింగ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కొన్ని కార్యకర్తలు నినాదాలు ఇస్తారు. అంతటా మాత్రం తెలుగుదేశం పార్టీ తప్పు పడుతుందా? పట్టదు. ఎందుకంటే మా వ్యవస్థాపకంగా కార్యకర్తలు పిఠాపురం వర్మ గారు ఎవరు ఎక్స్ఎమ్మెల్యే, భరత్ గారు ఎవరు మంత్రి. నేను దాని క్లారిటీ ఇవ్వబోతున్నా. ఇప్పుడు ఏంటంటే వ్యవస్థాపకంగా ఒక పార్టీ మీటింగ్లో కడపలో జరిగినప్పుడు అక్కడ మనం ఒక నాయకుడు ఏం చేసినాం, నారా లోకేష్ గారికి కూడా ప్రాధాన్యత కల్పించాలి, ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆ డయాస్ మీద అన్నారు. సరే, పార్టీ వ్యవస్థాపకంగా ఇంటర్నల్గా జరిగినప్పుడు దాన్ని పెద్ద పట్టించుకోరు. అధికారికంగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఇలాంటి ఒక ప్రస్తావన వస్తే దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. చంద్రబాబు నాయుడు గారు మా సెంట్రల్ ఆఫీస్ నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ వచ్చింది, ఇలాంటి ఒక వ్యాఖ్యలు ఎవరు చేయొద్దని చెప్పేసి అందరికీ మాకందరూ కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ సెషన్కి ఇంకా ఆపండి, తర్వాత చూసి అంతే. ఇది పులి స్టాప్ పడ్డట్టు. ఇది ప్రస్తావన ఎవరు తీసుకురానటువంటి విషయాలు, అనవసరమైన విషయాలు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిబేటబుల్ ఇష్యూ. ఇది దీన్ని ఏదో మా ప్రతిపక్షాలు సోకాల్ ప్రతిపక్షం దీని ఏదో జరిగిపోతుందని ప్రజల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు, అంతే. సోకాల్ ప్రతిపక్షం అది ప్రతిపక్ష హోదా కూడా లేదు. వాళ్ళు ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజా సమస్యలపైన వాళ్ళు బయటకు వస్తే ప్రజలు వాళ్ళని ప్రతిపక్షంగా భావిస్తారు. మేము రాజకీయ పార్టీగా అధికార పక్షంగా వాళ్ళు ప్రతిపక్షంగా మేము భావించట్లేదు. ప్రతిపక్షంగా మేము మర్యాద ఇచ్చినా వారి యొక్క స్థానం కల్పించాలని అనుకున్నా కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. 11 సీట్లకు కుదిచ్చినా కానీ ప్రతిపక్ష హోదాగా ప్రతిపక్ష నాయకుడు రమ్మని చెప్పేసి అసెంబ్లీకి పిలిచినా రాలేదు. ఇలాంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? రాష్ట్రానికి ఏం పనికి వస్తారు ఇలాంటి పార్టీలు? ఇలాంటి అపోహలు సృష్టించడం తప్ప వాళ్ళకి ఏం చేత కాదు. సరే, కానీ అచ్చెన్నాయుడు గారు నిన్న మాట్లాడుతున్నారు, చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు నెక్స్ట్ సీఎం ఎవరంటే లోకేష్ అని ఆపేయమని ఒక పక్క చంద్రబాబు గారు చెప్పారు. మళ్ళీ ఈయన ఎందుకండి నెక్స్ట్ సీఎం అంటే ఇప్పుడు పొద్దున్న చెప్పారా? రాబోయే కాలానికి. అవును, అదే చంద్రబాబు నాయుడు తర్వాత ఇక్కడ ముగింపు పలకండి అంటే చిన్నపిల్లని ఇప్పుడు చేస్తామని చెప్పలేదు. ఇప్పుడు వ్యవస్థాపకంగా అదే చెప్తున్నాం కదా, వ్యవస్థాపకంగా ఒక పార్టీలో పార్టీ నాయకులకు మా యొక్క నాయకుడు తర్వాత చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు, ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ లీడర్ ఒకరు కావాలని చెప్పేసి లీడర్ తయారు చేసుకోవాలని చెప్పేసి అందరికీ ఒక ఆకాంక్ష ఉంటుంది, ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ వివాదం ఆపండి అని సీఎం చెప్పిన తర్వాత ఇంకా మళ్ళీ ఆపేశారు. ఆ వివాదం అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో భవిష్యత్తులో చంద్రబాబు తర్వాత పార్టీని టేక్ ఓవర్ చేసేది నారా లోకేష్ గారు అని చెప్పారు. అంత తప్పే ఉంది దాంట్లో. రైట్. సరే, మీకు తప్పు కనిపించట్లేదు. ఒకసారి శివపార్వతి గారి దగ్గర వెళ్దాం. శివపార్వతి గారు, ఇదండి అంటే ఏమీ తోసనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని వైసీపీ వాళ్ళకి ఏమీ అర్థం కాక చిరంజీవి గారిని ఇందులోకి లాగుతున్నారు. ఆయన ఈజ్ నో వే కన్సర్న్. ఆయన ఏమో డిటాచ్డ్ మోడ్లో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో టెక్నికల్గా కొనసాగుతూ